అదా 8:42 అవుతుంది. ఇల్లేనా
Hello, hello, check, mic, 1 2 3, check, hello, hello.
Deepak Chahar picked up a couple. Now let us take a look at the weather today. Srinagar may witness partly
Hello, hello. Hello. Hello, hello. Hello, check. 1, 2, 3. Hello. Hello. Hello, hello. Check. 1, 2, 3. Hello, hello. Hello. Sanju, Sanju. Hello, hello. ఓకే ఓకే అన్న ఓకే హలో ఓకే అన్న ఓకే పెట్టారన్న పెట్టారు
మైక్ టెస్ట్ 1 2 3 హలో చెక్ 1 2 3 అన్న ఓకేనా బాలన్న చెక్ చేసుకోండి అవుట్ ఓకే నేను చేస్తా హలో
బ్లూ కలర్ టేప్ ఉందా మందేనది? హలో హలో హలో, ఇదే నేను మాట్లాడేదే? ఇదేనా? సరే సరే పంపిస్తున్నా. అది వేరే రెండు మైకులు ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు నేను మాట్లాడేది. సరే సరే ఇస్తున్నా. కోటి ఈ మైక్ తీసుకెళ్ళి, ఈ మైక్ తీసుకెళ్ళి, ఈ మైక్ బ్లూ కేబుల్ తీసుకెళ్ళి. రంగం కార్యక్రమం భక్తులంతా రాజు రంగం చూడడానికి రావాల్సిందిగా మనం ప్రతి ఒక్క భక్తుడు SMS పద్ధతిని పాటించండి. SMS అంటే SMS అంటే శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్. ప్రతి ఒక్క భక్తుడు పాటించండి. సత్యశ్చిన్న కృపాణుమభయం హస్తైర్వరం వికృతిం ఘోరాస్యాం శిరసాసృజ సురుచిర మున్ముక్త కేశావళిం శ్రీకయా శ్రీప్రవాహం శ్మశాననిలయాం శృత్యోత్సగాలంకృతిం శ్యామాంగీం కృతమేఖలాం శవకరైః దేవీం గజే కాళికాం మహాకాళ్యంగాయే నమః. ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దేవస్థానంలో లష్కర్ బోనాల కార్యక్రమం తెలంగాణ
ప్రజలందరూ ఆశించేటువంటిది వైభవోపేతంగా కన్నుల పండుగగా సంవత్సరాలుగా ఈ యొక్క తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆషాఢం ఎప్పుడొస్తుందా, ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అమ్మవారి జాతరని ఎప్పుడెప్పుడు వీక్షిస్తామా అని అనుకునేంత ఆనందంగా జరిగేటువంటి ఈ యొక్క లష్కరు గోనాల పండగ ఇంత ఉధృతమైనటువంటి వాతావరణంలో జనాలందరూ కూడా వ్యయ ప్రయాసలకి ఓర్చుకుని అమ్మవారి కృపకి ఎదురు చూస్తున్నారు. గత సంవత్సరం ఆలయంలో పూజలన్నీ జరిగినప్పటికీ పరోక్షంగా ప్రజలందరూ ప్రత్యక్ష ప్రసారంలో అమ్మవారి పూజల్ని వీక్షించారు. ఇంచుమించుగా 19 తర్వాత 21 అనగా ఇంచుమించుగా 2 సంవత్సరాల కాలంలో అమ్మవారి యొక్క ఆశీర్వాదానికి అందరూ భక్తులందరూ అమ్మవారిని ఆశ్రయించిన వాళ్ళందరూ తెలంగాణ ప్రజలందరూ తహతహలాడిపోతున్నారు. కొద్ది క్షణాల్లో మనం ఆశించేటువంటి అమ్మవారి యొక్క వాణి శుభాశీస్సులు ఆశీర్వాద పరంపర తెలంగాణ ప్రజలందరూ యావత్ భారతదేశం కూడా వీక్షించడానికి సన్నద్ధులైనారు. ఆషాఢ జాతర విశేషం ఏమిటి అంటే 1813వ సంవత్సరంలో ప్రాంతాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మసూచి మొదలుగా గల వ్యాధులు ప్రబలుతుండగా వాటి నుంచి దూరం కావడం కోసం ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని వేడుకోవడం, ఆ అమ్మవారు అందరినీ కరుణించి ఈ ప్రాంతాన్ని ఆశీర్వదించడం, దానికి కారణంగా డోలీగేరలలో ముఖ్యమైనటువంటి వాళ్ళు సురుటి అక్కయ్య గారు, ఆయన యొక్క ముఖ్య అనుచరులు, ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఉజ్జయిని నుంచి జగజ్జనని మాత మహాకాళిని తీసుకొచ్చి నగరంలో ఈ యొక్క లష్కర్లో అమ్మవారిని ప్రతిష్ఠింప చేయడం, ఆనాటి నుంచి కూడా లష్కర్ గోనాల పండుగ మొదలైంది. శాబర విధానంలో అత్యంత వైభవంగా జరిగేటువంటి ఈ యొక్క ఆషాఢ జాతర ప్రజలందరికీ కూడా ఆనందాన్ని కలిగింపు చేస్తూ ఉంటుంది. అయితే జాతర విశిష్టత ఆషాఢం ప్రారంభమవటంతో ఈ ఋతువులో ఒక విశిష్టత ఉంటుంది. వానలు పడతాయి కానీ వానలతో పాటు
తెగతెగలాడేటువంటి వాతావరణం ఉంటుంది. దానివల్ల అక్కడి వరకు కేరుకుపోయినటువంటి చెత్తా చెదారం అంతా కూడా గానుల్లో కొట్టుకుపోతూ ఉంటుంది. అయితే సమయంలో వ్యాధులు కూడా రావడం జరుగుతాయి. ఈ వ్యాధులని ఏ విధంగా తొలగింపు చేసుకోవాలి? అమ్మవారు ఒక్కతే ఆశ్రయం. అమ్మవారిని ఆశ్రయించినటువంటి మాత్రాన ఈ వ్యాధులన్నీ కూడా పోతాయి. అదే మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి చండీ మహత్యంలో ఈ మహామారిని పోగొట్టుకోగలిగినటువంటి విశిష్టత చండీ పారాయణం వల్ల జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. అయితే ఆషాఢంలో ఆదివారం నాడు ఘట స్వరూపిణిగా అమ్మవారిని చక్కటి అలంకార రూపంతో తయారు చేసి అత్తవారింటి నుంచి పుట్టింటికి తీసుకొచ్చినట్టుగా అమ్మవారిని భావన చేసి ఆ యొక్క ఘట స్వరూపిణి అయినటువంటి మూర్తిని దేవాలయానికి తీసుకురావడం జరుగుతుంది. ఆ విధంగా వచ్చినటువంటి జగన్మాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వృద్ధులని, రోగులని, చిన్నపిల్లలని, తదితరులని ఆశీర్వదించడానికి ఇంచుమించుగా ఆలయానికి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఇళ్ళని సందర్శింపచేసి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళు ఇచ్చేటువంటి శాఖలు, గోనాలు, పట్టుచీరలు, పసుపు కుంకుమలు, గాజులు వీటినన్నిటినీ స్వీకరించి 15వ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో దివ్య మంగళ స్వరూపిణి అయి ప్రతిష్ఠ పొందినటువంటి జగన్మాత దర్శనమిస్తుంది. ఈ దర్శనమిచ్చినటువంటి జగన్మాత చక్కగా 15 రోజుల పాటు అందరూ ఎదురు చూసినటువంటి జగన్మాత అమ్మవారు దివ్య మంగళ స్వరూపిణిగా అందరికీ దర్శనమిస్తుంది. ప్రొద్దున 4 గంటలుగా మొదలైనటువంటి దర్శనం దివ్య రూపం ఇంచుమించుగా సోమవారం రాత్రి అనగా 12:30 గంటల సమయం వరకు కూడా అమ్మవారు దర్శనం ఇస్తూనే ఉంటుంది. లక్షలాది ప్రజలు అమ్మవారికి కొట్టేటువంటి కొబ్బరికాయలే అమ్మవారికి ఆహారంగా. అయితే మన తెలంగాణ ప్రాంతీయులందరూ కూడా ఆదివారం తెల్లవారుజాము నుంచి తల నిండా స్నానాలు చేసి గోనాలు తలపై పెట్టుకుని శాఖలు సమర్పించి ఒడిబియ్యాలు కోసి అమ్మవారిని ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. శాబర విధానంలో అమ్మవారిని ఏ విధంగా శాంతింప చేయాలో ఆదివారం రాత్రి అమ్మవారికి ఆ క్రియలన్నీ జరుగుతాయి. గురువారం మొదలుపెట్టి ఆదివారం వరకు కూడా అమ్మవారికి మంగళహారతులు ఇవ్వడం అనేది కన్నుల కండువగా ఆనాటి నుంచి వస్తున్నటువంటి భక్తులందరూ అనగా 7 తరాలుగా మరిచిపోనటువంటి క్రియ. ఈ రాజశ్యామల అమ్మవారి దగ్గర, ప్రధాన దేవత అయినటువంటి మహాకాళి దగ్గర, అవతల ఏ స్థానంలో అయితే అమ్మవారిని కూర్చోబెట్టడం జరిగిందో అక్కడ 3 సార్లు అమ్మవారికి మంగళహారతులు మేళ తాళాలతోటి, వాయిద్యాలతోటి
చక్కటి కాటలతోటి అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇహ సోమవారం వచ్చేసరికి తెల్లవారుజామున 9-9:30 గంటల ప్రాంతంలో జోగిని పైకి అమ్మవారు ఆవాహన జరిగిన కాలంలో జరిగినటువంటి తక్కువలని జరగబోయేటువంటి సంవత్సరంలో తన యొక్క ఆశీర్వాదాన్ని కాలం యొక్క పరిమితి ఏ విధంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఎంతో ఆనందంగా తన యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వడమే కాకుండా ఆ దోష నివారణార్థమై ఎవరెవరు ఏమేం చేస్తే బాగుంటుంది అనేది తెలియజేస్తుంది. కొద్ది క్షణాల్లో జగన్మాత తన యొక్క వాక్కుని జోగిని స్వరూపంపైకి ఆవాహన జరిగినటువంటి ఆ జగన్మాత తన వాక్కుని తెలియజేయడానికి కొద్ది క్షణాల్లో మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి మాత రాబోతోంది. దీనికి చక్కటి ఒక క్రియ జరుగుతుంది. జోగినికి తీసుకొచ్చి పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళంతా మేళతాళాలతో వెళ్ళి ఆమెకి పసుపు కుంకుమలతో అలంకారం చేసి నూతనమైనటువంటి వస్త్రాన్ని కట్టి ఆ కట్టినటువంటి జోగినికి అమ్మవారి స్వరూపంగా భావించి గొడిగియ్యం కోయడం అనేది మన సాంప్రదాయం. ఆ విధంగా గొడిగియ్యం కోసి మేళతాళాలతో రాజశ్యామల అమ్మవారి ముందరికి తీసుకొస్తారు. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత గోతిలో కచ్చికుండని పెట్టి ఏర్పులు గైన్లు ఇతరమైనటువంటి 8 కులాల వాళ్ళందరూ కూడా శాగల మంత్రాలతో అమ్మవారిని జోగిని పైకి ఆవహింప చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇది శాస్త్రీయమా కాదా అంటే 100% శాస్త్రీయమే. శాస్త్రీయ పద్ధతిలోనే వాళ్ళ పెద్దలు తరతరాలుగా తెలియజేసినటువంటి క్రియని అవలంబించి ఆ జగన్మాత ఆశీస్సులని ఇంచుమించుగా 250 సంవత్సరాల నుంచి పొందుతూ ఏ వ్యాధులైతే మసూచి ప్లేగు అమ్మవార్లు రావడం వీటినన్నిటి నుంచి దూరంగా పోగొట్టి అమ్మవారి ఆశీర్వాదం పొంది ఈ లష్కర్ ప్రాంతంలో అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండేటువంటి వాళ్ళు. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి బ్రిటిషర్స్ అందరూ కూడా ఈ అమ్మవారి స్థలంలో ఉంటే ఏ వ్యాధులు రావు అనేటువంటి భావనతో ఇక్కడికి వచ్చి వాళ్ళు నివాసం ఏర్పరచుకుంటూ ఉండేవాళ్ళు. అటువంటి చక్కటి ప్రదేశమే మన ఉజ్జయిని మహాకాళి అమ్మవారి యొక్క దేవస్థానం. ఈ జగన్మాత ప్రధాన దేవతగా మహాకాళిగా ఇంచుమించుగా సంవత్సర కాలం కూడా నిత్యము కొన్ని వందల సార్లు ఖడ్గమాల అర్చనతో అభిషేకాలతో తదితరమైనటువంటి పూజలతో చండీ హోమాలతో ఎంతో కన్నుల కండువగా విరాజమానమవుతూ అమ్మవారిని కొంగు బంగారము వలె ఆశీర్వదిస్తూనే ఉంటుంది. కాబట్టే ఇంచుమించుగా
ఈ అమ్మవారిని ఆశ్రయించిన వాళ్ళంతా కూడా రోగాల నుండి వ్యాధుల నుండి చాలా మటుకు స్వస్థత పొంది ఉన్నారు. అంత చక్కటి మనస్సంకల్పం కలిగినటువంటి దేవతయే ఈ మహాకాళి. కాబట్టి మనం అందరం కూడా కొద్ది క్షణాలలో, ఎంతో సమయం లేదు, ఇటువంటి లక్ష్మి ఆ పైన అలంకారమైన వాళ్ళు తొందరగా బయలుదేరాలి. సమయం అవుతోంది. పైనుంచి రమేశ్వర్ తొందరగా బయలుదేరాలి. అదొక్కటి తీయట్లేదు, మిగతా తీసేస్తారు. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళెవరు సెల్ ఫోన్లు వాడరాదు, ఫోన్లలో క్లిక్ కొట్టరాదు బాబు. ఫోటోగ్రాఫర్స్ అందరూ దయచేసి ఫ్లాష్ కొట్టకూడదు. ఫ్లాష్ కొట్టినందువల్ల అమ్మవారు తొందరగా వెళ్ళిపోవచ్చు. అమ్మవారు బయలుదేరింది, వచ్చేస్తోంది. కొద్ది క్షణాల్లో అమ్మవారు వచ్చేస్తోంది. బయట కొడుతున్న గాజా ఆపేయాలి, బయట కొడుతున్న గాజా ఆపేయాలి, గుడి బయట కొడుతున్న గాజా ఆపేయాలి. అమ్మవారు బయలుదేరింది. జగన్మాత దివ్యవాణి ఇంచుమించుగా చెప్పాలంటే ఇది అశరీరవాణి. అటువంటి వాణిని వినడానికి మనం అందరం కూడా ఎదురు చూస్తున్నాం. తరతరాలుగా అమ్మ ఆశీర్వాదాన్ని పొందుతూనే ఉన్నాం. మంగళ స్వరూపిణి అయినటువంటి జగన్మాత రంగం కార్యక్రమం జరగడం, రంగం జరిగిన తరువాత ఇంచుమించుగా చాలా సంవత్సరాలుగా ఘట స్వరూపంలో ఉన్నటువంటి జగన్మాతని అత్తవారింటికి పంపించేయడం, అదేవిధంగా భద్రగజంకైన అలంకారం చేసినటువంటి ఏనుగుకైనా అమ్మవారిని మేళ తాళాలతో, ఇతరములైనటువంటి నాట్యాలతో, కళాకారుల విన్యాసాలతో అమ్మవారిని గజంకైనా భద్ర గజంకైనా కూర్చోగట్టి ఆ యొక్క భద్ర గజాన్ని కొలింగేనల వరకు ఉద్వాసన చేయడం నగర పెద్దలందరూ నిలబడి ఎంతో ఆనందంగా చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రియ. అమ్మవారు బయలుదేరింది. జగన్మాతగా మన ముందరికి కొద్ది క్షణాల్లో ఇహ వచ్చేస్తుంది. ఈ వచ్చినటువంటి జగన్మాతని జోగిని స్వరూపంలో దర్శించడానికి నగరంలో ఉన్నటువంటి పిల్లలు, కాకలు, పెద్దలు, వృద్ధులు, ఆర్తులు, చాతగాని వాళ్ళు, చాతైనటువంటి వాళ్ళు అందరూ కూడా ఎవరెవరి స్థానాల్లో వాళ్ళు నిలబడి అమ్మ చెక్కేటువంటి మాటలు దివ్యవాణి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ విధంగా అమ్మ మేళతాళాలతోటి కొద్ది క్షేపట్లో రాజశ్యామల పరివార దేవత మహాకాళి అమ్మవారికి రాజశ్యామల రాజమాతంగి ఈనాడు చాలా చోట్ల విశేషంగా రాజశ్యామల ఉపాసన అనేది జరుగుతోంది. అయితే మహాకాళి దేవస్థానంలో ఇంచుమించుగా
250 సంవత్సరాలుగా ఈ రాజమాతంగి యొక్క పూజ ఎవరికీ తెలియని విధానంలో చాలా అద్భుతంగా జరుగుతూ వస్తోంది. ఇక్కడ శాక్తేయ సంఘం ఉండేది. 60-70 మంది బ్రాహ్మణులు మహాకాళికి అమావాస్య రోజున, అష్టమి, నవమి రోజుల్లో అర్చన చేయడం, పూజలు చేయడం ఆనాడు నేను చిన్నతనాల్లో చాలా విశేషం ఏమిటంటే పిల్లలకి దడుసుకున్నారు, లేకపోతే జ్వరాలు వచ్చినాయి, లేకపోతే కసికిల్లలు కుట్టారు, ఇంట్లో పెళ్ళిళ్ళు అయినాయి, ఇతరమైనటువంటి శుభకార్యాలు జరిగినాయి. అన్నిటికీ కూడా మహాకాళి అమ్మవారి దిక్కు. ఆ అమ్మ దగ్గరికి తీసుకొచ్చి ఒడిగియ్యం కోసి కొబ్బరికాయలు కొట్టి పెళ్ళిళ్ళలో అయితే అమ్మవారి పాదాల దగ్గర చీరలు సారెలు పెట్టి తీసుకెళ్ళి ఆడపిల్లలకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇంచుమించుగా 200-250 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆచారం. అమ్మవారు రావాలి అనేటువంటిది ఇక్కడ జరిగేటువంటి ఒక చక్కటి క్రియ. అందుకనే ఈ గ్రీష్మ ఋతువులో ఆషాఢ జాతరని ఆనాడు ఏ సురుటి అక్కయ్య గారు ఆయన యొక్క మిత్ర బృందం అంతా కలిసి తీసుకొచ్చి స్థాపన చేశారో ఈ గ్రీష్మ ఋతువుని, గ్రీష్మ ఋతువులో కూడా ఆషాఢ మాసాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇది వ్యాధులు కొరగలేటువంటి కాలం కాబట్టి అమ్మవారిని ఆశ్రయించడం చాలా విశేషం. వచ్చేసింది అమ్మవారు, వచ్చేసింది. కొద్ది క్షణాలలో భక్తులందరూ ఎదురు చూస్తున్నటువంటి జగన్మాత దివ్యమైనటువంటి వాక్కులు మనం వినడానికి ఆసన్నమవుతున్నాం. ఆ విధంగా ఈరోజు ఇంత బాధాకరమైనటువంటి సన్నివేశానంతరం మనం అందరం కూడా ఆ జాతరలో విశేషమైనటువంటి రంగం కార్యక్రమాన్ని చూడబోతున్నాం. చక్కగా జరిగేటువంటి ఈ రంగాన్ని అయిపోయింది, అమ్మవారు వచ్చేసింది. వచ్చినటువంటి జగన్మాత దివ్య వాక్కులని మనకందరికీ అందరి చేస్తుంది. నగర పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు. తరతరాలుగా జోగిని స్వరూపంలో అమ్మవారి ఆవాహనానంతరం వాక్కులు చెప్పడానికి స్వర్ణలత తన యొక్క వాక్కుని వినిపించడానికి ముందుగా ముక్కోటి దేవతలని స్మరణ చేయడం జరుగుతుంది. ఆ స్మరణ చేయడం చాలా విశేషమైనటువంటిది. అది కూడా సాగర విధానంలో ఒక ప్రక్రియ అయిపోయింది. అమ్మవారు వస్తోంది. అమ్మ గాజా వాయించండి, గట్టిగా వాయించండి. అమ్మ వచ్చేసింది. నగర పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు. నగర పెద్దల సమక్షంలో కొద్దిసేపట్లో దివ్య వాణి వినబోతున్నాం మనం. కాబట్టి భక్తులందరూ నిశ్శబ్దాన్ని పాటించండి. ఎవరూ గోల చేయరాదు.
క్లిక్ అవుతుంది, క్లిక్ అవుతుంది, క్లిక్ అవుతుంది. హరి హరి అంటే హరిదాసుల దళతో, శివంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. ఆరేళ్ళు మూరేళ్ళు కపిని గందెళ్ళు, కింద వారే సింహల మీద వారే పక్షులు పక్షులు 10 వృక్షాలు మద్దులు మారేళ్ళు. ఇచ్చిన ఈశ్వరుడా, రాసిన బ్రహ్మదేవుడా, రాసిన రాత ఫలాన దేశపతి లింగా, మా బట్లు భైరవుడా. సాలవి గంబాల సదరమండరు పంబు, 7 గండాల మీద 7 లింగాల మీద. తలతది నామర గుజలిరు పంబు, వెనకది నామర ఏక చిత్తారి గొడుగు. రేపల్లే చెన్నై తిరగటి దుర్గయ్య పగులు సాక్షిగా. పదు తిరగని పనపూలు, గట్లు తిరగని గన్నర్లు, సద్దు తిరగని సంపెంగ వేనలు. సకల సూత్రాల సమేటి గంగ, చిన్నేటి గంగ, పెద్దేటి గంగ, 12 హస్తాల భారతి గంగ, 9 హస్తాల దమకటి గంగ, కౌసు గంగ, రెడ గంగ, రక్త గంగ. నూనె కుండలో ఉండే నునుపుల గంగ, తేనె కుండలో ఉండేటి తేలేటి గంగ, పాలకుండలో ఉండేటి పాతాల గంగ, సొప్ప బెల్ల తెప్పల గంగ. గంగ నువ్వు లేందే గడి ఆగలేము. శివునికి శివ పూజ నేడు, పరమేశ్వరునికి శావలేదు. మా తల్లి పార్వదేవి పకల పార్వతి, పికల మాండదరే జడల జాలాది గంగా. రోమ రోమాన శంకు రోమ రోమన లింగం, కాలన గజ్జలు, గాఢ దర్శనాలు, కలియ పరీక్షలు, మూకన్న భూత చంద్రం దాసుకున్న నక్షత్రకాన్ని రాసుకుని 14 హస్తాలు ధరించిన మా కాళి. మాయన్న చిన్న ఈర భద్రాక్క మైస్ దే దూలురిది లాచురిది మొత్తం పల్లివిది మంగనాలయ సగం పేటవిది. భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధురిది, 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేయంలో వాడే సొక్కం పేటవిది. చదువు శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ, కీర్తి బాలమ్మ, కీర్తి పోషమ్మ. మెటల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ్ కుమార. కిన్నెర జయించిన ఆనందీషు సత్యనారాయణ. నా సాటిగా నాల పలక దర్శన. ఎరకల దేవిచ్చిన బుట్టినాది నా బులక సుందరి, కర్రవిచ్చిన కైలాసవతి. దమరాని డోలు నాది పంబలోని పంబాల జుడు నా బయల వానిది, బ్యాగల కట్టన సకలం సద్రసబండ నా బ్యాగరింటిది, లదిగంప నా వడ్ల వానిది బరిషన. తమరింటిది కొలిమిన సాలాని బంగారాన్న సరసమైన వాటాన, బాలన్ బంగారాన బంగారం నాని బొడ్డుగంటన, మాదిగింటి గూటాన.
పిల్లలన్నాటి పెద్దమ్మనంటి దండమారమ్మనంటి పల్లెలమ్మనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటి ఆ నలకొక రూపము నల్లబోసినంటి గడలమ్మనంటి సూదులమ్మనంటి కనకాల కట్టమైసినంటి నా చిన్ని తమ్ముడు పీనుగులమ్మలన్న శరణము 7 రక్క జల్లలము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారం. అమ్మా ఉజ్జయిని మహాంకాళి తల్లి నీకు శతకోటి వందనాలమ్మా. గత ఏడాది నీకు సరిగ్గా మేము బోనాలు పూజలు సక్రమంగా జరిపించలేదు. ఈ ఏడాది భక్తులందరూ శ్రద్ధతో మీకు బోనాలు పూజలు అన్నీ జరిపించారు. ఇది నీకు సంతోషమేనా తల్లి? మహమ్మారి బాధపడ్డగాని అది ఎంత ఇబ్బంది పెట్టినా కానీ మీరు నన్ను నమ్మి నాకు పూజలు జరిపించినందుకు సంతోషంగా ఘనంగా అందుకున్నాను. అమ్మా జగన్మాత గత సంవత్సరం పూజ చేయలేకపోయాం. అయితే 1820లో 1920లో ఇది 2020 15 మాసాలుగా మేమందరం కూడా నీ భక్తులందరూ కూడా నిన్నే ఆశ్రయించున్న వాళ్ళందరూ కూడా చాలా కష్టాలకి బాధలకి ఓర్చుకుంటూ నగర పెద్దలందరూ తీర్మానం చేయగా అమ్మవారికి పూజలు చేస్తేనన్నా ఈ వ్యాధి నుంచి బయటపడతాం అనేటువంటి మంచి ఉద్దేశంతో ఇంత కష్ట నష్టాలకు ఓర్చుకుని కూడా నీ యొక్క పూజ చెయ్యాలి అనేటువంటి భావనతో పూజలు చేస్తున్నారు. అయితే తండోపతండాలుగా వచ్చినటువంటి ఈ భక్తులందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత నీకు ఆయన ఉంది కాబట్టి నువ్వు చక్కగా ఆశీర్వదించి ఉత్తరోత్తర ఈ వ్యాధి ప్రబలకుండా అందరినీ కాపాడాలి కాపాడుతావని ఆశిస్తున్నాను తల్లి. దీనికి నీ యొక్క ఆశీర్వాదం తెలియజేయి. నా భక్తులందరినీ నేను మీరు ఎంత కష్టాలు అనుభవించినా కానీ నన్ను నమ్మి నాకు పూజలు జరిపించినారు. ఈ భక్తులందరినీ నేను సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకునే భారం నాది. మీరు జరిపించిన పూజలన్నీ కూడా సంతోషంగా అందుకుంటున్నా. మీకు ఎటువంటి కష్టము రాకుండా చూసుకునే భారం కూడా నాదే. కానీ మీరు ఇంత కష్టపడి కూడా ఎంతో బాధలు అనుభవించి కూడా ఇంత ఘనంగా మీరు జరిపించినందుకు సంతోషంగా ఆనందంగా ఆశీర్వాదం ఇస్తున్నా మీకు నేను. తల్లి చాలా సంతోషం. ఇన్నాళ్ళకి నీ ఆశీర్వాదము మాకు బలమై నిలబడి మేమందరం సుఖశాంతులతో వర్ధిల్లుతారని ఆశిస్తున్నాను తల్లి. అయితే ప్రకృతిలో ఏ విధములైనటువంటి అవాంతరాలు రాకుండా సకాలంలో వానలు పడి చక్కటి ఎండలు కొట్టి ముఖ్యంగా ఈ సస్యం ఏదైతే పండిస్తున్నారో అదంతా పంటలన్నీ కూడా చేతులకు వచ్చి తినేటువంటి విధంగా నువ్వు భక్తులని ఆశీర్వదించడమే కాకుండా అందరినీ కాపాడాలి, సుఖశాంతులతో వర్ధిల్లాలని నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయ తల్లి. తప్పనిసరిగా. కానీ పంటలు పండించేవారంటున్నా కానీ నా ప్రజలందరూ కొంచెం ఇబ్బంది పడతారు బాలక. ఈ వర్షాల వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడతారు కానీ నేనున్నా మీకు మిమ్మల్ని కాపాడేది కూడా నేనే. కానీ మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు బాధపడకండి. నేను మీ వెంట ఉండి నేను నడిపిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కానీ అమ్మకింత చేసినాం కానీ మాకేం ఒరగలేదని మీరు మాత్రం మనకండి రవాలకు. మీ కష్ట నష్టాల్లో నేను పాల్గొనేదాన్ని నేను మీకు. అమ్మా జగన్మాత చాలా సంతోషం. సస్య సంపద ఖాళీ పంటలు అన్నీ ఆనందంగా ఉండేటట్టుగా ఈనాడు నిజంగా నువ్వు
దివ్యమైనటువంటి వాక్కుని తెలియజేసి నీ ఆనందాన్ని వ్యక్తం చేశావు. కాకపోతే భక్తులందరినీ కాపాడాలని, కాపాడుతామని ఆశిస్తూ నా ప్రజలందరినీ నేను వెన్నుంటి ప్రతి ఒక్కరిని నేను గ్రామంలోని ప్రజలందరినీ కానీ తప్పనిసరిగా నేను కాపాడుతాను. మీ వెంటే ఉంటాను. నేను ఎటువంటి ఆపద రానివ్వం. ఎంత పెద్ద ఆపద వచ్చినా కానీ తొలగించేదాన్ని నేనున్న కదా బాలక. बंद करो.
అని ఒక విషయం అండి,